ప్రభుత్వాలు గట్టిగా ఉంటాం, ధీటుగా ఉంటాం, సమాధానం చెప్తాం. అదే సమయంలో నేను కోరుకునేది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మనకు తెలియని వ్యక్తి మన పక్కన ఎవరన్నా వస్తే ఎవరు వస్తున్నారో కూడా చూసుకుని ప్రజలే పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి. అప్పుడే ఇలాంటి సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి. ఈరోజు ప్రపంచంలో భారతదేశం దూసుకెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచంలో అగ్రదేశాలన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే అందరికంటే ముందు మనం ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇటీవల కాలంలో అభివృద్ధి జీఎస్డీపీ గ్రోత్ రేట్లో మనం నెంబర్ 1 ఉన్నాం. ఈరోజు 5వ ప్లేస్లో ఉన్నాం. ఇంకొక 2 సంవత్సరాల్లో 3వ ప్లేస్కి రాబోతున్నాం. 2047కి వికసిత్ భారత్ ద్వారా భారతదేశం 1వ ప్లేస్ కానీ 2వ ప్లేస్ కానీ ఉంటుంది. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మీరు ఒకసారి చూస్తే 2028 నుంచి ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా ఉంటుంది. అందుకే ఇలాంటి శక్తులు కొన్ని ఇండియాలో ఇలాంటి అభద్రతాభావం, అస్థిరతను క్రియేట్ చేయాలనుకుని ఆలోచిస్తున్నారు. అవి జరగవు అని చెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. సార్, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సార్స్ వీసాలు అండ్ స్పేస్ ఎక్స్ వీసాలు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. 2 దేశాల మధ్యలో ఉన్న అంటే పాకిస్తానీలు ఎవరైనా ఇండియాలో ఉండుంటే 48 hours లో బయటకు వదిలి వెళ్ళిపోవాలని చెప్పి చర్చించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? నేనేమంటానంటే ఇవన్నీ కూడా జరిగినప్పుడు భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకం. ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ భారతదేశం చాలా కాలం నుంచి పోరాడుతున్నాం. కొన్ని దేశాలు మనం చేసే ఎఫర్ట్స్ ని సపోర్ట్ చేయకుండా మనం చేసే దానికి కూడా విఘ్నం చేసే పరిస్థితికి వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సార్, ఆల్రెడీ ఇంటెలిజెన్సీ నుంచి నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నాయి. ఈ తరుణంలో అంటే సముద్ర తీర ప్రాంతం మనకి ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్. నిఘా వ్యవస్థను ఎట్లా పటిష్టం చేయబోతున్నారు? దానికి ఏమైనా ప్లానింగ్ ఏమైనా? నేను అందుకనే చెప్పాను, డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ ని యాక్టివేట్ చేస్తాం. పోలీసు వ్యవస్థను కూడా సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాం. కేంద్రం రాష్ట్రం 2 కలిపి ఎప్పటికప్పుడు సమాచారం కూడా షేర్ చేసుకుంటూ ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని ముందుకు పోతాం. మీరు అన్నట్టు మనకు వచ్చింది అంటే మెయిన్గా సముద్ర తీరం ఎక్కువ ఉంది, వల్నరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండడమే కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. డెఫినెట్ గా ఉంది. అమెరికా అధ్యక్షుడు ఇండియా పర్యటనలో ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది, గతంలో కూడా వచ్చింది సార్. అంటే ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? అంటే మోదీ గారు కూడా ఇండియాలో లేనప్పుడు ఈ అటాక్ జరగడం అధికారుల కుట్ర కూడా ఉందని చెప్తున్నారు సార్. దాని నేనేమంటానంటే ప్రతి ఒక్క దానికి కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక టైమింగ్ ఉంటుంది. ఇలాంటి టైమింగ్ ఎంచుకోవడం కూడా మీరు చెప్పినట్టు కూడా అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉండడం, మన ప్రధానమంత్రి విదేశాల్లో ఉండడం, ఆ టైమింగ్లో జరగడం అనేది చాలా బాధాకరం. దీన్ని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కుట్ర కోణంలో ఒక భాగంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సార్, రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష మీటింగ్ జరగబోతుంది. దీని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్డీఏగా మీరు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఈ మీటింగ్? అన్ని విధాల ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్డీఏనే కాదు, వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు, లేకపోతే వివిధ వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుని మనలో ఒక అవేర్నెస్ రావాలి. పూర్తిగా కేంద్రాన్ని సహకరించే పరిస్థితి రావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, నేషన్ ఫస్ట్, దేశం ఫస్ట్, తర్వాతనే ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా. ఈరోజు ఈ దేశానికే ఒక సవాలు విసిరే విధంగా కొంతమంది టెర్రరిస్ట్ మూక ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో ముందుకొచ్చి ఇలాంటి చర్యల్ని ప్రతిఘటించడమే కాకుండా ఎంత వీలైతే అంత స్ట్రాంగ్ గా ఖండిస్తే తప్ప మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉండవు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక వర్గం పైన విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది. దీని మీద మనం ఏమైనా అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే మన వర్గాలు కాదు ఇక్కడ కావాల్సింది, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి దేశభక్తితో దేశ సమగ్రత కోసం పనిచేయాలి.
విదేశాల నుంచి వచ్చి ఈ దేశాన్ని అస్థిరత చేయాలనుకుంటే మాత్రం అలాంటి శక్తుల పట్ల రాజీ లేని పోరాటం చేయాలి, చేస్తే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి అటువంటి పోస్టుల మీద ఏమన్నా అవన్నీ కూడా విల్ కంట్రోల్. మనకు కావాల్సింది ఎక్కడి నుంచి వచ్చింది, కేంద్రం ఒక డైరెక్షన్ ఇస్తుంది, ఆ డైరెక్షన్ అందరూ ఫాలో కావాల్సిన అవసరం. భద్రపరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. మేము అప్రమత్తంగా ఉంటాం, అన్ని విధాల డెసిషన్ తీసుకుంటాం ఎప్పటికప్పుడు. ఎలా గుర్తిస్తారు సార్? దానికి ఒకటే మార్గం, కొన్ని ఇంటెలిజెన్స్ కానీ కేంద్రం నుండి ఐబీకి కానీ కొన్ని సోర్సెస్ ఉంటాయి, దాని ద్వారా వాళ్ళు చేస్తారు. అందరికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్గా మీరు పనిచేయాలి. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. మీ పక్కనుండేది మీకు తెలియదా? తెలుస్తుంది. మీకు అనుమానం వచ్చినప్పుడు ఒక బాధ్యతతో దాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలకు కానీ పోలీసు వర్గాలకు తెలియజేసే బాధ్యత మీ పైన ఉంది. అది తెలియజేయాల్సిన అవసరం. ఉగ్రవాదుల పైన సర్జికల్ స్ట్రైక్ లాంటివి జరిగినా కూడా వాళ్ళు మార్పు రావట్లేదు. అంటే ఎప్పుడైతే ఇవన్నీ ప్రపంచం అంతా కూడా ఖండిస్తా ఉంది, కొన్ని దేశాలు కొంతమంది వ్యక్తులు దీన్ని సహకరించే పరిస్థితి వస్తున్నారు. అలాంటప్పుడు మళ్లీ సమగ్ర